రావు గారు 2018 అని మీరు అంటున్నారు సార్. మాకున్న సమాచారం 2017 సార్. 2017 అని, అంటే ఐ మైట్ బి రాంగ్, కొంచెం కరెక్ట్ చేయండి. మాకున్న సమాచారం 2017లో నోటిఫికేషన్ జరిగింది, అది హైకోర్టు కొట్టేసింది. మళ్ళీ 2023 నోటిఫికేషన్ వచ్చింది, అది హైకోర్టులో స్టే అయింది. సో ఇట్లా ఈ ఇబ్బందుల వల్ల మనం ముందరకు వెళ్ళలేకపోతున్నాం అధ్యక్ష. అందుకే నేనేం చేశాను అధ్యక్ష, జస్ట్ లాస్ట్ పాయింట్, డిఎస్సి ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇస్తున్నాం. డిఎస్సి విషయంలో అధ్యక్ష, గతంలో జరిగిన అంటే తప్పులు ఏమేమి జరిగినాయి, ఇప్పటికీ ఎన్ని నోటిఫికేషన్ జరిగినాయి, ఏ ప్రకారంగా లీగల్ ఇష్యూలు వచ్చినాయి, అవన్నీ స్టడీ చేసి పక్కడబందీ నోటిఫికేషన్ ఇద్దాం, లీగల్లీ ఇబ్బంది లేకుండా చేయాల్సిన లక్ష్యంతో మేము పనిచేస్తాం అధ్యక్ష. ఈ విశ్వవిద్యాలయాలకు వచ్చేగల ఇది కోర్టులో ఆల్రెడీ ఇష్యూ ఉంది కనుక అది ఎట్లా రిజాల్వ్ చేయాలో నేను ఏజీ గారితో కూడా మాట్లాడి ఐ టేక్ ఇట్ అప్ పర్సనలీ. గవర్నర్ గారిని కూడా కలిసినప్పుడు, ఎందుకంటే గవర్నర్ గారు ఛాన్సలర్, ఆయన కూడా చాలా స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లో రిక్రూట్మెంట్ మీరు పూర్తి చేయండి, ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే సొంత ఉపాధ్యాయులు ఉండాలి, అంటే ప్రొఫెసర్స్ ఉండాలి, దానికి మీరు సీరియస్ గా తీసుకోండి అని గవర్నర్ గారు కూడా చెప్పారు. అది మేము సీరియస్ గా తీసుకుంటామని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ, పెద్దలు అన్నట్టు 4330 శాంక్షన్ పోస్టులు ఉంటే కేవలం 1048 పోస్టులు ఇప్పుడు ఫిల్ అయినాయి. 3282 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దానికి వచ్చే సంవత్సరంలో ఫిల్ చేస్తామని ఈ సభాముఖం మీ అందరూ తెలుపుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హెచ్ఆర్డీ మినిస్టర్ చేసినప్పుడు చాలా స్పష్టంగా నాకు చెప్పింది, ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం 9వ స్థానంలో ఉండి అది 3వ స్థానానికి తీసుకురండి. క్యూఐఎస్ ర్యాంకింగ్ టాప్ 100 లో ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం 5 సంవత్సరాలు ఉండాలని నాకు టార్గెట్ ఇచ్చారు అధ్యక్ష. అది చేసి చూపిస్తాను. క్వశ్చన్ నెంబర్ 13799 మినిస్టర్ ఫర్ హోమ్ రీసెర్చ్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం లేదండి. రెండో ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. మూడో ప్రశ్నకి సమాధానం ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎనెక్షర్ లో జతపరచడం జరిగింది. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు బాగా జరుగుతున్న అధ్యక్ష. ముఖ్యంగా దేశంలో ఉండే గణాంకాల ప్రకారం 2022 లెక్కల ప్రకారం 12,990 మంది ఆత్మహత్య చేసుకుంటే అంటే విద్యార్థుల అధ్యక్ష, దాంట్లో అగ్రభాగాన ఆంధ్రప్రదేశ్ ఉంది అధ్యక్ష 2022 లెక్క ప్రకారం. కానీ రైతుల ఆత్మహత్యల కంటే పిల్లల ఆత్మహత్యలే చాలా ఎక్కువగా జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా ఈ ఆత్మహత్యలన్నింటినీ కూడా ఒకసారి మనం గమనిస్తే ఇంటర్మీడియట్ విద్యార్థులు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అధ్యక్ష. ముఖ్యంగా ఇవి కూడా కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న పిల్లలే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అధ్యక్ష. ఇటీవల వారం 10 రోజుల క్రితమే అందరూ పిల్లలు చూస్తుండగానే క్లాస్ రూమ్ లో నుంచి పోయి ఒక అబ్బాయి దుంకి చనిపోవడం జరిగింది అధ్యక్ష, 1 నెల 2 నెలల కిందట. అంటే చాలా బాగా అటు పిల్లల తల్లిదండ్రులు గర్భశోకానికి గురవుతున్నారు, ఇటు విద్యా సంస్థలు కూడా చెడ్డ పేరు వచ్చే